ఓం నమో సాయినాథాయ నమః. శ్రోతలందరికీ నా నమస్కారాలండి. ఒక చిన్న సర్ప్రైజ్ అండి. ఈ వారం నేను రెండవ కథను కూడా వినిపించబోతున్నాను. మా నాన్నగారి స్నేహితులు, ప్రసిద్ధ రచయిత అయినటువంటి శ్రీ వేణు మరీదు గారు వారి కథను నా స్వరంలో వినిపించమని నన్ను ఆశీర్వదించారండి. శ్రీ వేణు మరీదు గారు ప్రస్తుతం ఖమ్మంలో ప్రభుత్వ ఆంగ్ల అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. ఏ ఒక్కరి మేఘంలోనైనా నువ్వు ఓ ఇంద్రధనుస్సువై విరియాలి అని ప్రసిద్ధ అమెరికన్ కవయిత్రి, ఉద్యమకర్త అయిన మయా ఏంజిల్ అన్న మాటను వేణు మరీదు గారు దృఢంగా నమ్ముతారండి. వేణు మరీదు గారు రచించిన వైకుంఠ వాకిలి అనే కథ నమస్తే తెలంగాణ ముల్కనూరు సాహితీ పీఠం వారి 2025 సంవత్సరపు 2 తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహించిన కథల పోటీల్లో 50,000 రూపాయల ప్రథమ బహుమతి సాధించింది. వీరి కథలు వివిధ పత్రికల్లో ప్రచురింపబడుతున్నాయి. వీరు రచించిన అసతోమ సద్గమయ అనే కథను మీకు వినిపించబోతున్నానండి. ఈ కథ పాలపిట్ట మాసపత్రికలో ఏప్రిల్ 2023 సంచికలో ప్రచురితమైంది. కథ మొదలు పెట్టేస్తున్నానండి. అసతోమ సద్గమయ. రచన శ్రీ వేణు మరీదు. ఈరోజు ఎలాగైనా చేయాల్సిందే. ఈ ఒత్తిడిని ఈ గుండె ఇక భరించదు. ఈరోజు ఎలాగైనా చేయాల్సిందే. ఈ ఉత్తేజం ఈ ఉదయం వెలగాల్సిందే. ఈ హృదయం ఈ ఉదయం పొంగిపోవాల్సిందే. ఒక ఆశ, ఒక ఆశయానికి రక్త బంధువుగా పుట్టినప్పుడు అది నిన్ను నిలవనీయదు. ఆ కోరిక లోపట అగ్ని స్ఫుటాలు రగిలే అశాంతిని, అలజడిని ఒక ఉత్పాతంగా సృష్టిస్తుంది. అప్పుడు నీ ఒంటిలో పొంగే జ్వరం లాంటి ఉత్సాహపు వేడిమిని ఏ థర్మామీటరు కొలవలేదు. పేలిపోతుందది నీ లేసమాత్ర స్పర్శకు. ఈరోజు ఎలాగైనా చేయవలసిందే. బడికి వెళ్ళగానే అంతా దానికోసం సిద్ధం చేయాల్సిందే. ఎంత ఆరాటం ఇతనిది అంటారు వినేవాళ్ళు. ఆరాటం, హంగామా కానే కాదు తనది. అంతా నా తల్లి మీద ప్రేమ. నా తల్లి, ఇదిగో ఈ నేల తల్లి. ఎందుకింత అవ్యాజమైన ప్రేమ నాకు ఈ నేలపైన? ఇంత మెటీరియలిస్టిక్ ప్రపంచంలో కూడా జన్మభూమి మీద ఇంత మమకారం మంచిదేనా అని అనిపిస్తుంది. 15 ఆగస్టుకో, రిపబ్లిక్ డే నాడో హఠాత్తుగా ఈ ఒక్కపూట భరతమాత గుర్తుకొచ్చి ఏదో మమ అన్నట్లు ఆఫీసుల్లో జెండాలెగరేసి, ఇళ్లకెళ్ళి బిర్యానీలు తినేసి, ఏసీ గదుల్లో నిద్రపోయే రకం కాదు తను. తన దేహపు వీణలో ఏ తంత్రిని మీటినా సారే జహాసే అచ్చా అని తీయగా పలుకుతుంది. వాట్సాప్ డీపీల్లో కాదు చూపాల్సింది దేశభక్తిని, ఆచరణలో, అంతరాత్మలో అని బలంగా నమ్మే టీచర్ను నేను. తప్పదు, ఈరోజు తప్పదు. ఈ కోవిడ్ పేరు ప్రతి వారికి తప్పించుకోవటానికి ఒక అంతర్జాతీయ నెపంలా దొరికింది. విద్యార్థులకే కాదు, అటు ప్రిన్సిపాల్లు, హెచ్ఎంలు, పంతులయ్యలు, పంతులమ్మలు అందరూ ఇష్టం వచ్చిన టైంకి రావచ్చు పోవచ్చు. అదేమంటే కోవిడ్. ఆకలి, అజ్ఞానం, అవిద్య, అన్యాయం, అవినీతి, అమానుషత్వముల కంటే ప్రమాదకరమైందా ఈ కోవిడ్? కొత్త కేసులేవీ రావడం లేదు. ఇంకో వేవ్ సూచనలేవీ లేవు. జస్ట్ ఎస్కేపిస్ట్ సిండ్రోమ్ అంతే. వారం రోజుల ముందట నుండే తమ స్కూల్ హెడ్ మిస్ట్రెస్కు గుర్తు చేస్తున్నాడు తను. మేడం, మార్నింగ్ ప్రేయర్ కండక్ట్ చేయక 2 ఏళ్లపైనే అవుతోంది. కోవిడ్ లొల్లి తగ్గిపోతుంది కదా. పిల్లలు, టీచర్లము అందరూ పంక్చువాలిటీ తప్పుతున్నాం. జల్సాలకు, జబర్దస్తులకు మరిగిన జనరేషన్ పిల్లలు వీళ్ళు. ఇంకొన్నాళ్ళు ఇట్లనే కొనసాగితే వందే మాతరం, జనగణమనలు కూడా మర్చిపోతారు. చాలా దుఃఖం వస్తుందమ్మా వీళ్ళ వాలకం చూస్తే. ఉదయం ప్రార్థన పెడితే అంతా సెట్ అవుతారు. ప్రేయర్ విద్యాభ్యాసానికి తొలిమెట్టు అంటారు కదమ్మా. ప్రతి ఉదయం మనమంతా ఒక చోట చేరతాం. మనలో కూడా టీమ్ స్పిరిట్ పెరుగుతుంది మేడం. దయచేసి ఆలోచించండమ్మా అంటూ ఎంతో అభ్యర్థనాపూర్వకంగా ఆమెను ఒప్పించ ప్రయత్నించాను.
ప్రార్థన కోసం ప్రార్థన. హెడ్ మిస్ట్రెస్ వయసు తనకంటే చాలా చిన్నది, కానీ మహాలౌక్యం గల మనిషి. ఉదయం పాఠశాల ప్రార్థన పెట్టమని ఎన్ని మార్లు అడిగినా సరేలే సార్ అట్లనే చేద్దాం అని అంటుంది, కానీ ప్రార్థన పెట్టించదు. దానివల్ల ఆమెకు ఇబ్బంది ఉందేమో అని నాకు అనిపించింది. ఆమె ప్రమోషన్ తీసుకుని హెచ్ఎంగా చేరిన ఈ 6 నెలల కాలంలో పట్టుమని 10 రోజులు కూడా సమయానికి రాలేదు. ఫ్రెంచ్ లీవులు కూడా చాలా తీసుకుంటుంది. బడిలో పిల్లలకు పాఠాలు బోధించిన రోజు బొజ్జ నిండా పరమాన్నం తిన్నట్లు, సెలవులు ఇంకేదో కారణాల వల్ల బడికి దూరంగా ఉన్న రోజుల్లో తల్లి పొదుగు నుండి హఠాత్తుగా లాగివేయబడి ఆర్తిగా తండ్లాడే పసికూనలా బాధపడతాను. నాకు టీచింగ్ అంటే మహా ప్యాషన్. అడ్మినిస్ట్రేషన్ వైపు వెళితే నాకు ప్రాణప్రదమైన టీచింగ్ నుండి దూరమైపోతాననే బెంగతో 2 సార్లు హెడ్ మాస్టర్ ప్రమోషన్ వదులుకున్నాను. అందువల్ల వయస్సులో సర్వీసులో చిన్నవాళ్ల దగ్గర ఉపాధ్యాయునిగా పనిచేయాల్సి వస్తోంది. అయినా ఎలాంటి నామోషి ఈగోలు లేవు తనకి. కానీ తరాల అంతరం వల్లనేమో ఇప్పుడొస్తూ ఉన్న యువ ఉపాధ్యాయులు అధ్యాపకులకు తనలాంటి టీచర్లు ఎంతకు కొరుకుడు పడని మొండి ముచ్చటలా అనిపిస్తాం. సహజమే కదా. దేశం గురించి, బోధనలో ఉండాల్సిన సేవా స్ఫూర్తి గురించి వాళ్లతో ఎప్పుడన్నా 2 మాటలు పంచుకోవాలని ప్రయత్నిస్తాను. వాళ్లేమో అయిష్టంగా నా ముందు కూర్చుని మొబైల్లో మునిగిపోయినట్లు నటిస్తారు. లేదంటే అంతలోనే ఏదో కాల్ వచ్చినట్లుగా హలో హలో అంటూ అరుస్తూ పైకి లేచి దూరంగా పోయి ఎటో గోడచాటుగా నక్కుతారు. ఆలోచనల కందిరీగల్ని అవతలికి తోలుతూ బడిగేటు దాటి వచ్చి వరండాలో నిలబడ్డాను. తొలకరి జల్లులు ముగిసి బడి చుట్టూ ఉన్న చెట్లు, లతలు, మారాకులు తొడిగి పేరంటానికొచ్చిన పడుచు ముత్తైదువుల్లా నీరెండకు మెరుస్తున్నాయి. ఖగోళ రాసుల్ని ఓ గుండ్రని గుదిబండలా భుజాన మోస్తూ ఉన్న గ్రీకు పురాణాల్లోని అట్లాస్లా చిన్నారులంతా తమ వీపులపై బరువైన స్కూల్ బ్యాగ్లు మోస్తూ గుంపులుగా బడిలోకి వస్తున్నారు. ఆ సమయానికి ముజీబ్ సారు, వీరారెడ్డి సారు, అటెండర్ నాగుల్ మీరా తాత బడికి వచ్చారు. వీరారెడ్డి సారుకి విషయం చెప్పి ఆయన నేను కలిసి హెడ్ మిస్ట్రెస్ గదిలో 2.5 ఏళ్ల నుండి మూలన పడి ఉన్న ప్లేయర్ను, మౌత్ స్పీకర్ను, సౌండ్ బాక్సులను శుభ్రంగా తుడిపించి కేబుల్స్ కనెక్ట్ చేసి వరండాలో టేబుల్పై పెట్టించాము. ప్రార్థనలో పాడే జాతీయ గీతాలు రికార్డ్ చేసి ఉన్న పెన్ డ్రైవ్ను కనెక్ట్ చేసి రిమోట్లో కొత్త సెల్ను లోడ్ చేసి టెస్టింగ్ కోసం ప్లే చేశాం. రిమోట్ నొక్కగానే హై వాల్యూమ్లో వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం అంటూ మొదలైన ఆ పాటను వినగానే ఒళ్ళంతా నిండు పులకరింత. నాకు మనసు నిండా ఏదో తెలియని దివ్య ఉద్వేగం. లోనార్సి జ్వరం లంకణమైనట్లుగా, ఏదో భక్తి పూనకం కమ్మినట్లుగా 2 బొట్లు ఆనంద బాష్పాలు క్రిందకి జారి నా కంఠం దిగువన సంగమించాయి. వందే మాతరం పాట శబ్దం విని 6 నుండి 10 తరగతుల వరకు అప్పటికే బడికి చేరుకున్న పిల్లలంతా, ఒరేయ్ ఈ రోజు నుండి ప్రేయర్ మొదలవుతుందనుకుంటా, రాండి రాండి అందరు రాండ్రా అంటూ వాళ్ళంతట వాళ్లే గ్రౌండ్లోకి పరిగెత్తుకొచ్చారు. వాళ్లను చూసి నాలోనూ ఉత్సాహం పొంగింది. పిల్లలంతా వచ్చి వరసల్లో నించోవటం మొదలుపెట్టారు. ఇంతలో హెడ్ మిస్ట్రెస్ సరస్వతి కారు దిగి లోపలికి వస్తోంది. 2 అమ్మాయిలు ఎదురెళ్ళి ఆమె చేతిలో బ్యాగు, లంచ్ క్యారియర్ అందుకుని ఆమె గదిలో పెట్టారు. పిల్లలు, మేము గ్రౌండ్లో మార్నింగ్ అసెంబ్లీ ప్రార్థన కోసం సిద్ధంగా నిలబడి ఉండటం చూసి హెడ్ మిస్ట్రెస్ ముఖం మార్చుకుంది. ఆమె అధికారాన్ని మేమేదో హస్తగతం చేసుకుంటున్నాం అన్నట్లుగా ఆమె లోపల ఫీల్ అవుతుందని నాకు అనిపించింది. అపార్థానికి ఆస్కారం ఉండకూడదనే ఆమెతో, అమ్మా రండి ఈరోజు ప్రేయర్ పెడదాం, చూడండి 600 మంది పిల్లలకు సగానికి సగం లేరు,
రాత్రిళ్ళు బాగా పొద్దుపోయిందాక మొబైల్స్లో సినిమాలు చూడటం, లేటుగా నిద్ర లేవటం, బడికి లేటుగా రావటం, రోజూ ప్రేయర్ పెట్టి కంపల్సరీ చేస్తేనే వీళ్ళ తిక్క కుదురుద్ది మేడం అంటూ నవ్వుతూ ఆమెను ముందుకు పిలిచాను. ఆమె పైకి అనలేదు కానీ, అసలు మీకెందుకింత అత్యుత్సాహం మాస్టర్ గారు అని ఆమె నాలికకు బదులు ఆమె కళ్ళు అన్నట్లుగా అనిపించింది నాకు. కానీ నా సంగతి నాకు బాగా ఎరుక. పాఠశాల శిక్షణ క్రమశిక్షణల విషయంలో నేనెప్పుడూ తగ్గను. అన్యమనస్కంగానే అంగీకరించింది హెడ్ మిస్ట్రెస్. అయినా ప్రతి అడుగులో ఆమె భయం, అభద్రతలు ఫీల్ అయ్యే మనిషి. ప్రార్థన మొదలయ్యే ముందు, నోటీస్ ఇవ్వలేదుగా సార్, మిగతా స్టాఫ్ మెంబర్స్ ఏమన్నా అంటూ సందేహం వ్యక్తం చేసింది. అంతా మనోళ్లేగా మేడం, ఎవరేమనుకుంటారు, ఈరోజు నోటీస్ పంపుతాంలేండి అని నే భరోసాగా చెప్పేసరికి ముందుకొచ్చింది. 10వ తరగతి క్లాస్ లీడర్ వెంకటకృష్ణ ముందుకొచ్చి గంభీరంగా కాషన్స్ చెప్పగానే అటెండర్ నాగుల్ మీరా రిమోట్ నొక్కాడు. మ్యూజిక్ ప్లేయర్ నుండి వందే మాతర గేయం ఆ పరిసరమంతా అమృత ఝరిలా వ్యాపించసాగింది. మా హైస్కూల్లో ఉన్న ఉదయం ప్రార్థన తీరు ఏమిటంటే, జాతీయ గేయాలను మ్యూజిక్ ప్లేయర్లో వినిపిస్తూ ఉంటే పిల్లలంతా వాటితో శృతి కలిపి బిగ్గరగా పాడతారు. పిల్లలంతా తమ తేట తీయటి స్వరాలతో వందే మాతరం గేయాన్ని అందుకుని పాడటం ప్రారంభించగానే నా హృదయం ఒక్కటే నా నుండి విడివడిపోయి ఓ తెల్లని దూదిపింజ వంటి చిరు మేఘమై హిమాద్రి శిఖరాల మీదుగా తేలియాడుతున్నట్లయింది. 50 ఏళ్ల బతుకు బాటలో నా జీవన గీతమై నా ప్రతి జీవాణువులోకి, ప్రతి రక్త ఫలకికలోకి ఇంకిపోయి శాశ్వతంగా నాలో మార్మోగుతూ ఉంటాయి వందే మాతరం జనగణమనలు. విద్యార్థిగా, తర్వాత ఉపాధ్యాయునిగా నా నిత్య దినచర్యలో అవి అంతర్భాగమైపోయాయి. ఏ దీక్షితార్ కీర్తన విన్నా, ఏ వాగ్గేయకారుని ఆలాపన విన్నా వాటి వెనుక ఒక రాగాంతర రాగంలా వందే మాతరం ఓ అంతఃస్వరంగా జనగణమన వినిపిస్తాయి నా మనసు చెవులకు. ఎంత గొప్పగా ఉండేవి పాఠశాలలో అప్పుడు! ఎంత గొప్ప ఆదర్శాలను, దేశభక్తిని నిర్మించారు ఆనాటి టీచర్లు! ప్రతి ఉదయం ప్రార్థనలో ఎన్ని గొప్ప సంగతులు చెప్పేవాళ్ళు! తాము చదివిన హైస్కూల్ హెడ్ మాస్టర్ శ్రీనివాసులు సార్ నిజంగా నడిచే ఒక ఎన్సైక్లోపీడియా. ప్రతిరోజు ఆయన ప్రేయర్లో ఒక జాతీయ వీరుని గురించో, ఒక స్వాతంత్ర పోరాట ఘట్టం గురించో చెబుతూ ఉంటే విని మహా రోమాంచితమయ్యేవాళ్ళం. తర్వాత మాతో వార్తలు చదివించేవారు. దాని తర్వాత చిన్న క్విజ్. అందులో ప్రశ్నలకు జవాబులు చెప్పిన వాళ్లకు నట్రాజ్ పెన్సిళ్ళు స్పాట్ ప్రైజులుగా ఇచ్చేవాళ్ళు. మా ఊరి బడి ప్రార్థనలో మేము జాతీయ గీతాలు ఆలాపిస్తూ ఉంటే రోడ్డు వెంట వెళుతూ ఉన్న జనం గుంపులుగా ఆగి విని సంతోష వదనాలతో వెళ్ళిపోయేవారు. ఒకసారైతే అదే మార్గంలో వెళుతూ ఉన్న ఒక మంత్రిగారు తన కాన్వాయ్ను ఆపివేయించి వడివడి అడుగులతో మా బడి ప్రాంగణంలోకి వచ్చి తను ఉపాధ్యాయుల పక్కనే ప్రార్థన జరుగుతూ ఉన్నంతసేపు అటెన్షన్లో నిలబడ్డారు. అంతా పూర్తయ్యాక అంత గొప్పగా పాఠశాల ప్రార్థనను తీర్చిదిద్దినందుకు ఉపాధ్యాయుల్ని, మా విద్యార్థుల్ని అభినందించి ఆ రోజుల్లోనే 10,000 రూపాయలు తన విరాళంగా చెక్కు రాసి హెడ్ మాస్టర్ గారికిచ్చి వెళ్ళిపోయారు. జాతీయ దినోత్సవాలనైతే దసరా, దీపావళి పండుగల కన్నా ఎంతో ఘనంగా జరుపుకునేవాళ్ళం. జెండా వందనం జరిగిన చాలా రోజుల తర్వాత కూడా వేకువజామున లేవగానే మా మానస వీధుల్లో విశాలంగా, సమున్నతంగా రెపరెపలాడుతూ ఎగురుతూ ఉన్న జాతీయ పతాకమే కదలాడుతూ ఉండేది. ఇప్పుడు ఎంత మార్పు! ఏ విద్యార్థిలో, విద్యా సంస్థలో ఆ స్పిరిట్ కనిపించదేమిటి? వ్యష్టి ప్రేమ, వస్తు ప్రేమ సముద్రంలా పెరిగిపోయాయి. దేశం మీద ప్రేమ అందులో ఓ చెంబుడు నీళ్లు మాత్రమే. మాతృభూమిపై మమకారాన్ని, గౌరవాన్ని పెంచని విద్యాలయాలు
గొడ్డుమోతు గర్భాలు తప్ప ఇంకేమీ కాదు. ప్రొఫెషనల్స్ని తప్ప మనుషుల్ని తయారు చేయని బడుల్ని, కాలేజీల్ని బందు పెట్టాల్సిందే. విక్టర్ హ్యూగో ఏమన్నాడు? ఒక కొత్త పాఠశాలను తెరిస్తే ఒక కారాగారాన్ని మూయించినట్లే అని. మరి ఎక్కువ సంఖ్యలో బడులెందుకు మూతబడుతున్నాయి? కొత్తగా జైళ్ల నిర్మాణం ఎందుకు పెరుగుతోంది? క్రమశిక్షణ లేని విద్య వల్లనే కదా. ఆ విద్య కూడా బడా వ్యాపారం అవ్వటం వల్లనే కదా. వందే మాతర గేయం వింటున్న ఆ 65 సెకండ్లలోనే ఓ ఉద్విగ్న భావావేశపు జ్వాల వెలిగింది నా మదిలో. చిరునవ్వులతో ఉరితాళ్లను కంఠహారాలుగా మెడలకు ఇష్టంగా చుట్టుకున్న ప్రతి అమరవీరుని యుద్ధ నినాదం ఈ గేయమేగా. సాహిత్య సామ్రాట్ బంకించంద్రుని బంగారు కలం నుండి అక్షర రూపం దాల్చిన ఆ గేయం తొట్టతొలిగా విశ్వకవీంద్రుడైన ఠాగూర్ గారి మధుర స్వరం నుండి శ్రోతల చెవులలో తేనెలు చిలికినట్లుగా జాలువారిన సందర్భంలో ఎంతగానో జాతీయాభిమానంతో ఉర్రూతలూగిపోయి ఉంటారో కదా నాటి దేశభక్తులు. మన జాతీయ సంగ్రమానికి కవాతు గీతమై అమరవీరుల గళాల నుండి ధిక్కారపు పొలికేక అయి పలికిన గీతం ఎందుకు ఒక్క జెండా వందనాలప్పుడు తప్ప మిగతా గడియల్లో గుర్తుకు రావటం లేదు? ఫ్యాషన్ల గోల తప్ప లోపల బలంగా ఏ ప్యాషన్ లేని యువకులకు, వృద్ధి మోజులో బుద్ధిని కోల్పోతున్న జనాలకు ఇప్పుడు వందే మాతరం, జనగణమనల స్మరణ ఎందుకు? జాతీయ ఐక్యతారాగం వదిలి జాతివాదాల గోడలు కంటుకుంటూ ఉన్న మనవాళ్లకు జాతీయ గీతాలు కేవలం ఎడారి కోయిల పాటలుగా మిగిలిపోతాయా అనే భయం నాలో గూడు కట్టుకుంటోంది. వలస పాలకుల నిషేధాన్ని ధిక్కరించి కూడా వీధి వీధిన వందే మాతరం, వందే మాతరం అంటూ ఎలుగెత్తి పాడుతూ సంకిళ్ళు వేయించుకున్నారు విప్లవ వీరులు. తమ చేనులో 100 బందూకులు నాటి 1000 బందూకులను పంటగా పండించి వాటితో బ్రిటిష్ రాజును ఖతం చేయాలనుకున్న భగత్ సింగ్ నుండి జైలులో కొరడా దెబ్బలు తన దేహాన్ని చీలుస్తూ ఉన్నా వందే మాతరం, వందే మాతరం అనటం మానని మన పాలమూరు దేశభక్తుడు వందే మాతరం రామచంద్రరావు వరకు ఆ నినాదాన్ని ఊపిరిగా పీల్చుకోలేదా? మరి ఇప్పుడు ఎంతమంది యువకులు ఆ పాట పాడితే పొంగిపోతున్నారు? వెర్రిమొర్రి వీడియోలు చూస్తూ బూతు శ్లేషార్థాల సినిమా పాటలకు పూనకాలు ఊగే యువతకు తమ జాతి మాతృగీతికల మాధుర్యం, వాటి వెనుక ఉన్న త్యాగాల అమరత్వం గురించి ఎలా బుర్రకెక్కించాలి? దేశమాత స్మరణతో ప్రారంభమయ్యే ప్రార్థన ద్వారానే కదా. త్రివర్ణ పతాకం కంటే తమ పార్టీ లేక మతం జెండా ముఖ్యమనుకునే మహానుభావులే రాష్ట్ర దేశ నేతలవుతున్న వేళ ఎవరు వింటారు మా వంటి పంతుళ్ల గుండె గోస? వందే మాతరం ముగిసిన వెంటనే సారే జహాసే అచ్చా పాటను తీయగా మొదలుపెట్టారు పిల్లలు. ప్లేయర్ నుండి వస్తున్న ఆ గేయాన్ని ముచ్చటగా సింక్రనైజ్ చేస్తున్నారు తమ లేత గొంతుకలతో మా బడి చిన్నారులు. తనే పట్టుబట్టి కోవిడ్కు ముందు 2 ఏళ్ల పాటు ఈ ప్రార్థనకు ఇలా తర్ఫీదునిచ్చాడు. ఆయన విస్మరించిన పనిని నేను స్వీకరించి విజయవంతం చేశానని స్కూలు వ్యాయామ ఉపాధ్యాయుడు జాన్ ప్రకాష్ సార్కు నా మీద కొంచెం కోపం, అసూయ. చివరిగా అప్పుడే ఓ మిగల పండిన జామపండును బొజ్జ నిండా మేసి వసంతరాగాలు పాడే చిలుకమ్మలా 6వ తరగతి చదువుతున్న అంజలి తన గల్లుమని మారుమోగే గొంతుతో భారతదేశం నా మాతృభూమి అంటూ ప్రతిజ్ఞ చెబుతూ ఉంటే ఆమె స్వరం వెంట 300 గళాలు మార్చ్ ఫాస్ట్ చేస్తున్నాయి. ప్రతి ఉదయం భారతావని మొత్తం మారుమోగే తన ప్రతిజ్ఞ విని పైలోకాలలో ఉన్న ఆ ప్రతిజ్ఞ రచయిత మన నల్లగొండ బిడ్డ పైడిమర్రివారు ఎంతగా ఉప్పొంగిపోతూ ఉంటారో కదా అని నాలో నేను అనుకుంటూ అమితానందాన్ని అనుభవించాను. సెల్యూట్, ఆర్డర్, డిస్పస్ అంటూ స్కూల్ లీడర్ అయిన వెంకటకృష్ణ ఇచ్చిన వరుస కాషన్స్తో బిలబిలమని కదిలి చిన్నారులంతా తమ తరగతి గదుల్లోకి నడిచిపోతూ ఉంటే
రేపటి ఇండియా యొక్క ఉజ్వల వైభవం నిర్మించడం కోసం శ్రమ వీరులుగా, వృత్తి నిపుణులుగా, మేధావులుగా, వైద్యులుగా, ఉపాధ్యాయులుగా, నాయకులుగా, మహనీయులుగా, మన శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టించగల వీర జవాన్లలా ఆ బిడ్డలంతా ఉదయ కాంతిలో వెలుగుతూ నా కళ్ళకు కనిపిస్తున్నారు. యథావిధిగా రోజు ఉట్లగానే ఆలస్యంగా వచ్చి ప్రేయర్ జరుగుతున్నంతసేపు గేటు దగ్గరే అసహనంగా నిలబడి ఉన్న ఉపాధ్యాయులంతా చిన్నబుచ్చుకుని మౌనంగా ఒకరి వెంట ఒకరు స్టాఫ్ రూంలోకి నడిచిపోతున్నారు. ప్రేయర్కు హాజరైన మా వైపు కొరకరా చూసుకుంటూ వెళ్తున్న వాళ్లను చూసి నాకు అర్థమైంది, ఈరోజు బడిలో టీ కప్పులో తుఫాను రాజుకోబోతుందని. అయినా నాకేం భయం. లెట్ ది స్కై ఫాల్ డౌన్, నో ఫియర్ అనుకుంటూ నేను నా తరగతి గదిలోకి ప్రవేశించి ఆ రోజుకి నా పాఠాల గాంధీవం సారించాను. సుదీర్ఘ విరామం తర్వాత ఆ పూట బడి ప్రార్థన పునః ప్రారంభించినందుకు నా చేతుల మీదుగా ఒక బ్రహ్మోత్సవాన్ని జరిపినంతగా ఉరకలెత్తించే ఉత్సాహం నిండింది నాలో. సాయంత్రానికి ఇంటి బెల్లు కొట్టగానే పిల్లలంతా కలుగుల్లోంచి పూ పొదరిళ్ల నుండి చెంగున దూకే కుందేలు పిల్లల్లా, నగరంలోని మసీదుల ఆర్చిల్లోంచి గుంపులుగా పైకి ఎగిరే శ్వేత కపోతాల్లా గోలగోలగా బయటకు పరుగులు తీశారు. టీచర్లంతా హెడ్ మిస్ట్రెస్ గదిలో ఉంచే అటెండెన్స్ రిజిస్టర్లో ఆ సాయంత్రం పూటకి సంతకాలు పెట్టి ఇళ్లకు బయలుదేరుతున్నారు. హెడ్ మిస్ట్రెస్ సరస్వతి ఉదయం కంటే ఇప్పుడు చాలా సీరియస్గా ఉంది. తన ఎత్తైన సీట్లో అసహనంగా కదులుతోంది. మేడం గారు, ఈరోజులాగానే రోజు మార్నింగ్ ప్రేయర్ పెట్టుకుందాం అంటూ ఆమె ముఖంపై అగ్లీగా కనిపిస్తూ ఉన్న ఆ సీరియస్నెస్ని కాస్త లైటన్ చేద్దామని అన్నాను. కానీ ఆమె చాలా అనూహ్యంగా స్పందించింది. ఇంకా ఆపండి సార్, మీరు మీ ప్రేయర్ గోలా అంతా మీ ఇష్టమేనా? అసలు మీ వల్లనే మాకంతా తలనొప్పి అంటూ నాపై విరుచుకుపడింది. విస్మయం నుండి తేరుకుంటూ, అంత నేరం నేనేం చేశానమ్మా అని దృఢంగా అడిగాను. ఉదయం ప్రేయర్ పెట్టించారు, ఇప్పుడు చూడండి స్టాఫ్ అంతా వాళ్లకు నోటీస్ ఇవ్వకుండానే ప్రేయర్ కండక్ట్ చేశామని నాపై గొడవ చేస్తున్నారు అంటూ కోపంతో ఊగిపోయింది. ఇంతలో కొంతమంది టీచర్లు హెడ్ మిస్ట్రెస్ గదిలోకి వచ్చారు. వారిలో నగరంలోని ప్రముఖ బిల్డర్ రంగారావు భార్య, మా తెలుగు టీచరు అయిన వసంతకుమారి, ఎమ్మెల్యే గారి మరదలు, మా స్కూలు హిందీ టీచర్ కూడా అయిన వనజారాణి, ప్రముఖ ఫైనాన్షియర్ రసూలు గారి శ్రీమతి, మా గణిత ఉపాధ్యాయురాలు మెహరున్నీసా, సీనియర్ సైన్స్ టీచర్ కమ్ చిట్ ఫండ్ల చిన్నయ్యప్ప, కోట్లకు పడగలెత్తిన రియల్టర్ కమ్ సోషల్ సారు శేషయ్య సారు, మా స్కూలు వ్యాయామ ఉపాధ్యాయుడు కమ్ నగరంలో ప్రముఖ వ్యాపారి జాన్ ప్రకాష్ సారు ఉన్నారు. వీళ్లంతా తమ వ్యాపకాలు, వ్యాపారాల కోసం హెడ్ మిస్ట్రెస్ ఇంకా పై అధికారుల అడుగులకు మడుగులొత్తుతారు. బడిలో హెడ్ మిస్ట్రెస్కు ప్రైవేటు సైన్యంలా ఉంటారు. ఈ ఆరుగురు బడికి సరిగా రారు, వచ్చినా బోధించరు. బోధించిన వాళ్ల బోధన పిల్లలకు ఒక రోదన. వీళ్లంతా ఆ రోజు హెడ్ మిస్ట్రెస్ను రెచ్చగొట్టి ఆమె అధికారాన్ని నేను చేతుల్లోకి తీసుకుంటున్నానని బాగా నెగిటివ్గా నూరిపోసినట్లున్నారు. స్టాఫ్ రూంలోనే ముందే స్క్రిప్టు, యుద్ధ వ్యూహం రాసుకున్నట్లున్నారు. అందుకే నాపై ముప్పేటలా దాడి మొదలుపెట్టారు. వాళ్ల దృష్టిలో కమిట్మెంట్తో ఉండే టీచర్లు అసమర్థ జీవన యాత్రికులు, ఓల్డ్ ఫ్యాషన్డ్ పీస్లు కూడా. అమ్మా, పాఠశాలలో ఉదయం ప్రార్థన కంపల్సరీ కదా? అనునయంగానే సమాధానం చెప్పాను. మాకు తెలుసులే, కోవిడ్ నామ్స్ను ఉల్లంఘిస్తే సస్పెండ్ అవుతాం మధ్యలో జోక్యం చేసుకుంటూ బెదిరింపుగా మాట్లాడాడు జాన్ ప్రకాష్ సార్. సార్, ఇప్పుడు 3వ వేవ్ ముగిసి 6 నెలలు అవుతోంది. నాకు తెలిసి కోవిడ్ నామ్స్ అమల్లో లేవు. అయినా స్కూల్ ఎగ్గొట్టి వ్యాపారాలు చేసుకుంటే సస్పెండ్ కారా? దేశం మీద భక్తిని చాటే ప్రేయర్ను పెట్టిస్తే సస్పెండ్ అవుతామా అని నిలదీస్తున్నట్లుగా అడిగాను. ఖొల్లంగా ఏదైనా మొహం మీదనే అడిగే తత్వం నాది. ప్రేయర్ పెట్టడం తప్పని నేను అనను, కానీ
మాకు ముందస్తు సమాచారం లేకుండా మీ అంతట మీరే నిర్ణయం తీసుకున్నారు. మేము షేమ్ ఫీల్ అయ్యాం, హర్ట్ అయ్యాం సార్. బాధను నటిస్తూ తెలివిగా మాట్లాడాడు చిన్నయ్యప్ప సార్. కోవిడ్ రాకముందు రోజుల్లో మీరు ఎన్నిసార్లు స్కూల్ ప్రేయర్కు అటెండ్ అయ్యారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి సార్. క్లాసులు చెప్పకుండా పీరియడ్ల మధ్యలో జారుకుని చిట్టీల కిస్తీలు వసూలుకు బయటకు పోతున్నప్పుడు షేమ్ అనిపించదా సార్ మీకు? రేపటి నుండి టైంకి వచ్చి ప్రేయర్లో ఉండండి చాలు, ఆ షేమ్ తొలగిపోతుంది అంటూ ఆయన్ని ఖండించాను ధైర్యంగా. వాళ్ళందరికీ బీపీ పెరిగిపోతోంది, నాకు కూడా. మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు, వేలు చూపుతూ బెదిరించబోయింది వనజారాణి మేడం. తక్కువ మాట్లాడుతున్నాను మేడం, మొత్తం మాట్లాడితే మీరు తట్టుకోలేరు. నా ఆవేశం కూడా ఆనకట్టలు దాటుతోంది. 100కి 100 పాళ్ళు ఉద్యోగ ధర్మం నిర్వహించే ఉపాధ్యాయుణ్ణి. ధర్మం ఉన్న గుండెల్లో ధైర్యం నిండుగా ఉంటుంది. ఇక చాలా ఆపండి సార్. అసలు హెచ్ఎం గారి అధికారాన్ని మీరెందుకు మీ చేతుల్లోకి తీసుకుంటున్నారు? చిరాకు పడుతూ ముఖం చిట్లిస్తూ ప్రశ్నించింది మెహరున్నీసా మేడం. అమ్మా, నేనెవ్వరి అధికారాన్ని హక్కుల్ని నా చేతుల్లోకి తీసుకోవటం లేదు, తీసుకునే టైప్ కూడా కాదు అంటూ హెడ్ మిస్ట్రెస్ వైపు తిరిగి, మేడం, ప్రేయర్ కండక్ట్ చేసే ముందు మీ పర్మిషన్ తీసుకునే కదా చేసింది, చెప్పలేదా విషయం మీరు మన వాళ్లకు అని నిలదీశాను. నేను రాకముందే మీరు ప్రేయర్ ఏర్పాట్లు మొదలుపెట్టారుగా సార్. నేను క్యాంపస్లోకి అడుగు పెట్టే టైంకే పిల్లలు వచ్చి లైన్లో నించున్నారుగా. నాకు గేటు అవతల దూరంగా ఉన్నప్పుడే వందే మాత్రం వినపడింది. ఇక నా పర్మిషన్తో పనేంటి? తెలివిగా బుకాయించింది హెడ్ మిస్ట్రెస్. వాళ్ళంతా నన్ను బ్లేమ్ చేయటానికే సిద్ధమయ్యారని నాకు అర్థమైంది. లేదు మేడం, మీరు మిస్కమ్యూనికేట్ చేస్తున్నారు. మ్యూజిక్ సిస్టమ్ సరిగా పనిచేస్తోందా అని టెస్టింగ్ చేస్తున్నాం. అప్పుడు వందే మాత్రం విని పిల్లలంతా వచ్చి నిలబడ్డారు. ఇంతలో మీరొచ్చారు. సమ్మతమయ్యే కదమ్మా మీరు కూడా ఈరోజు ప్రేయర్లో ఉన్నారు. ఆగండి, ముజీబ్ సారు, వీరారెడ్డి సార్లను పిలుస్తాను, వాళ్ళు అప్పుడు అక్కడే ఉన్నారుగా అంటూ అటెండర్ని పిలిచాను. కానీ వాళ్ళప్పటికే ఇళ్లకు వెళ్ళిపోయారని చెప్పాడు అటెండర్. ఫోన్ చేస్తే ఇద్దరూ రెస్పాండ్ కాలేదు. ఇంతలో హెడ్ మిస్ట్రెస్ వ్యంగ్యంగా, మీరెంత వాదించినా వేస్ట్ సార్, ఈ విషయంలో మీరు అత్యుత్సాహం చూపారు, కాస్త తగ్గించుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చే ధోరణిలో మాట్లాడింది. నాకు కోపం సర్రున నషాలానికి అంటింది. అత్యుత్సాహం కాదు మేడం, నాకు బడి ప్రార్థన అంటే చాలా ఇష్టం. చిన్నారులు కమ్మగా వందే మాత్రం జనగణమన పాడుతూ ఉంటే విని పులకించిపోతాను. అవి వాళ్ళ నోటి వెంట వినక 2 ఏళ్లు పైన వస్తోంది. అది మీరన్నట్లు అత్యుత్సాహం కాదు, దేశం మీద భక్తి, ప్రార్థన మీద ప్రేమ, అంతే. తీవ్ర ఉద్వేగంతో అరిచాను. అబ్బో, మీరొక్కరే అక్కడికి దేశభక్తులు, మేమేమో దేశద్రోహులం అంటూ నా మీదకు కోపంగా రాబోయారు శేషయ్య సారు, జాన్ ప్రకాష్ సారు. అట్లా అనుకుంటే మీరు దేశద్రోహులే సార్. నా దృష్టిలో దేశ రహస్యాలను శత్రు సైన్యానికి చేరమోసే సైనికుల కంటే ప్రమాదకారులు తరగతి గదిలో విద్యార్థులకు బోధించకుండా తప్పించుకునే ఉపాధ్యాయులు అంటూ నేను ఏమాత్రం తగ్గకుండా సందర్భం వచ్చింది కాబట్టి వాళ్ల దోషాన్ని, వాళ్ల ముఖాన్నే భళ్ళున చెప్పేశాను. ఏయ్, నువ్వేమన్నా పెద్ద వస్తాదువా, మూసుకోరా అంటూ చిన్నపిల్లవాణ్ణి గద్దిస్తున్నట్లుగా నన్ను అవమానిస్తూ నాపై సామూహిక దాడి చేయాలని వేగంగా ముందుకు కదిలారు అక్కడున్న టీచర్లంతా కలిసి. నేను విపరీతంగా హర్ట్ అయ్యాను. నా కోపం వరంగల్లు కారంలా నషాలానికంటింది. వాళ్లలా ప్రవర్తించడం తట్టుకోలేకపోయాను. హెడ్ మిస్ట్రెస్ టేబుల్పై ఉన్న గాజు పేపర్ వైట్ను తీసుకుని బలం కొద్దీ నేలకేసి కొట్టి విసురుగా ఆవేశంతో వణికిపోతూ బయటకొచ్చి ఒక్క కిక్కుతో నా పాత బజాజ్ స్కూటర్ను స్టార్ట్ చేసి శరవేగంతో ట్రాఫిక్ను లెక్క చేయకుండా నడుపుతూ ఇంటికొచ్చి నా వాలు కుర్చీలో కూలబడ్డాను. దారి పొడుగునా అసలు నేనేం తప్పు చేశాను? ప్రార్థన పెట్టి వందే మాత్రం పాడించడం తప్ప? అది నేరమా? చట్ట విరుద్ధమా? దానిమీద ఎందుకు వీళ్లంతా నన్ను నిలదీసి ప్రశ్నించారు అని నాలో నేను విపరీతంగా మదనపడ్డాను. ఏంటండి అలా ఉన్నారు? ముఖమంతా బొగ్గులా అయింది, కళ్ళెందుకంత ఎర్రగా అయ్యాయి? ఇదిగో పాయసం తీసుకోండి, ఈరోజు మన పెళ్లి రోజు, మీకు అసలు గుర్తే లేదు. అయ్యో అయ్యో, ఎందుకలా
ఎందుకలా ఛాతిని ఒత్తుకుంటున్నారు? అయ్యో దేవుడా, గుడ్లు తేలుస్తున్నారేంటి? భగవాన్, ఏమవుతుంది మీకు? అని తన ఏడుపు అరుపు కలిసిపోయేలా రోదిస్తూ నా ముందు కేరళ కసపు చీరలో కదులుతూ ఉన్న ఆమె ఆ క్షణంలో పెద్ద పొటాకార దర్పణంలోంచి బ్లర్ అవుతూ కనిపిస్తూ అదృశ్యమవుతూ ఉన్న ఫెయిరీలా కనిపించింది. కొన్ని సెకండ్లలోనే నా నరాలకు నిప్పంటుకున్నట్లు, ఛాతిలో గ్రెనేడ్ పేలినట్లు అనిపించింది. లీలగా కనపడుతూ ఉన్న నా శ్రీమతి రూపు అదృశ్యమైంది. నా చుట్టూ పరిసరాల్ని ఎవరో మ్యూట్ చేసినట్లు పెను నిశ్శబ్దం. ఏమైంది నాకు? ప్రాణం పోతోందా? అవును, పోయింది నా ప్రాణం. 25 ఏళ్లకు పైగా సర్కారు బడుల్లో పేద బడుగుల పిల్లల శిక్షణ క్రమశిక్షణల కోసం తపించిన గుండెకాయ అలసి సొలసి విశ్రాంతి కోరింది. నా చదువుల చక్రం స్తంభించింది. నాలోంచి ఏదో తెల్లటి ఆవిరి లాంటిది పైకి లేచి గాలిలో వలయంగా వ్యాపనం చెందుతోంది. నేనిక ఈ లోకపు మనిషిని కాను. ఐ యామ్ డెడ్ నౌ. బ్రతికున్న మనుషులు స్థలకాలాదులకు పరిమితం. కానీ నా దేహం దహనం కావించబడిన తర్వాత జీవనకుండే అశాంతి నశించి నేను ఒక విశ్వస్వాంతనం అనుభవించసాగాను. లోకమంతా నిండిన అనంత వాయువులో నేను చిరు ఆవిరి శకలంగా మారి సర్వకాలాన్ని, సమస్త స్థలాన్ని నాలో నేను ఇప్పుడు అనుభవించగలుగుతున్నాను. నా భార్య, నా కూతురు నా మరణంపై ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో నాకు లక్షల రిప్లు వచ్చాయి. దశదిన కార్యం అయ్యేంత వరకు ఇక్కడే గాలిలో తిరుగాడుతూ ఉన్నా కాబట్టి అన్నీ నే చూడగలుగుతున్నాను. పిల్లలు, టీచర్లు అందరూ మరుసటి రోజు ఉదయం ప్రార్థనలో నాకో నిమిషం మౌనం పాటించి తమ దినచర్యలో తాము మునిగిపోయారు. గురువుగారు గతిస్తే గుండె పగిలేలా ఏడ్చేవాడు ఒక్కడూ కనపడలే. నా దగ్గర చదువుకుని కలెక్టర్లు, మంత్రులు, మహానుభావులైన వాళ్ళు కూడా వాట్సాప్ గ్రూపుల్లో ఓ రిప్ పడేసి గమ్మునుండిపోయారు. అయినా ఏదైనా తిరిగి ఎందుకు ఆశించాలి? వివేకానందుడు చెప్పిందే గొప్ప సత్యం. నిరంతరం పని చేసుకుంటూ వెళ్ళిపో, కానీ ఆ పనికి బందీవి కావద్దు. గీతాసారం కూడా ఇదేగా. నా చావుకి పాఠశాలలో హెడ్ మిస్ట్రెస్, ఇతర టీచర్లే కారణమంటూ నా భార్య ఇచ్చిన ఫిర్యాదు వల్ల డిపార్ట్మెంట్లో ఒక ఉన్నతాధికారితో కూడిన త్రిసభ్య విచారణా కమిటీ మా బడికి వచ్చి విచారణ ప్రారంభించింది. నేను ఆత్మగా ఆ విచారణ జరిగే గదిలోనే సీలింగుకు నన్ను నేను అంటిపెట్టుకుని అంతా గమనించగలిగాను. అందరూ కమిటీకి ఎదురుగా కూర్చున్నారు. ఎంక్వైరీ షురూ అయింది. విచారణాధికారి: చెప్పండి, ఆ రోజు మీరు వేధించడం వల్లనే ఆయన మరణించాడని ఆయన కుటుంబం ఫిర్యాదు చేసింది. దీనికి మీ సమాధానం? హెడ్ మిస్ట్రెస్: అంతా అబద్ధం సార్, ఆయన మహా దుడుకు మనిషండి. శేషయ్య సార్: అవునవును సార్, అన్నీ ఆయనకే కావాలి. ఆయన ఎప్పుడూ ప్రశాంతంగా ఉండడు, ఎవరినే ఉంచడు. వసంతకుమారి మేడం: అవును ఆఫీసర్ గారు, ఆయన మహాకోపి. వనజారాణి మేడం: తగ్గ బీపీ కూడా సార్. హెడ్ మిస్ట్రెస్: అయ్యా ఆఫీసర్ గారు, ఆయనకున్న తెగ కోపం రక్తపోటు వల్లనే చనిపోయాడు. దానికి మేమెలా కారణం? దయచేసి తమరే ఆలోచించండి. ఇంతలో నా ఆత్మఘోష: అయ్యో అయ్యో, నమ్మకండి సార్, ప్లీజ్ నమ్మకండి. హే భగవాన్, నా ఇంటి వాళ్ళు నా దేహాన్నే తగలబెట్టారు. వీళ్ళు వీళ్ళు నా శీలాన్ని తగలబెడుతున్నారే. ఇంతలో చిన్నయ్యప్ప సార్: సార్, దయచేసి వారి పోస్ట్మార్టం రిపోర్ట్ను చూడండి. ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్ అండ్ కార్డియాక్ అరెస్ట్ అని ఇచ్చారు వైద్యులు. జాన్ ప్రకాష్ సార్: సార్, ఇదిగోండి మెడికల్ ఆఫీసర్ గారు పిఎం రిపోర్టు, మీకు ఒక కాపీ సమర్పించుకుంటున్నాం. అంతేకాదు, గౌరవ హెడ్ మిస్ట్రెస్ గారి ఛాంబర్లో ఆ రోజు ఆయన ఎలా రౌడీలా ప్రవర్తించారో గౌరవ మహిళా ఉపాధ్యాయులను అడగండి సార్. ఆహో, ఎంత స్మార్ట్ మీరంతా! మీ ఉద్యోగాలు మీకు భద్రం, వ్యవస్థ కోసం తపించే వాళ్ల జీవితాలు ఛిద్రం అని నా ఆత్మఘోష. విచారణాధికారి: అది సరే,
ఆయన సడన్గా చనిపోవటానికి మీకు ఆయనతో జరిగిన గొడవే మూల కారణం అనొచ్చు కదా. మీరే ఆయన్ని బాగా రెచ్చగొట్టి ఉంటారు. బీపీ ఉంది అంటున్నారు. హెవీ స్ట్రెస్ ఫీల్ అయి ఉండొచ్చు. దానికి మిమ్మల్ని బాధ్యుడిగా భావించవచ్చుగా. హెడ్ మిస్ట్రెస్ భయపడిందనుకుంటా. అయ్యా ఆఫీసర్ గారు, ఆయన చాలా గొప్ప టీచర్. జిల్లా అంతా తెలుసు. ఎవరూ కాదనరు. కానీ అన్నిటికీ ఆయనే ముందుండాలంటారు. ఆయనకు మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్, గొప్ప బోధనా పటిమ ఉన్నాయి. అయితే తను పనిచేసిన అన్ని స్కూళ్లల్లో హెడ్ మాస్టర్లను ముప్పు తిప్పలు పెట్టేవాడని, తోటి ఉపాధ్యాయుల్ని తక్కువగా చూస్తూ ఎద్దేవా చేసేవాడని పేరుంది. ఇక్కడ అదే ప్రవర్తన. సార్, స్టాఫ్కు నోటీస్ ఇవ్వకుండా ఆ రోజు బడి ప్రార్థనను ఆయనంతటా ఆయనే నిర్ణయం తీసుకుని మొదలు పెట్టడం ఏమిటని ప్రశ్నించా. అంతే. అదీ కాక కోవిడ్ భయం నుండి ఇంకా. విచారణాధికారి మధ్యలో అడ్డుకుంటూ, ప్రేయర్ పెట్టడం ఏమన్నా చెడ్డపనా హెచ్ఎం మేడం గారు? పిల్లలు వందే మాత్రం పాడుతూ ఉంటే వినటం ఆయనకు మహాప్రీతి అంట. ఆయన భార్య, కూతురు మాకు ఇచ్చిన ఫిర్యాదులో రాశారు. అది సరే, ఇంతకు ఆ రోజు మీ గదిలో సీసీ ఫుటేజ్ లేదు, ఎందుకని? అద్గది. అలా అడగండి సార్. సత్యం వద ధర్మం చర అనే మాట మీ వంటి వారి వల్లనే సార్థకమవుతుంది అంటూ నా ఆత్మఘోష. పెద్ద వాహన ప్రమాదం జరిగితే క్షతగాత్రులై పడి తేరుకుని పైకి లేచిన వాళ్లలా హెడ్ మిస్ట్రెస్ శేషయ్య సార్, జాన్ ప్రకాష్ సార్ ఒక్క ఉదుటున లేచి విచారణాధికారి దగ్గరికెళ్ళి ఆయన చెవుల్లో ఏదో గుణిగారు. అప్పటి వరకు ధర్మరాజులా కనిపించిన ఆయనలో కుబేరుని రంగు మెరిసింది. విచారణా కమిటీలోని ముగ్గురి ముఖాల్లో కరెన్సీ కాగితాలు 3D ఫ్లోరోసెంట్ లైట్స్ మాదిరిగా వెలిగాయి. ఒక్కొక్కరికి ఒక లకారం స్వీకారం. ఇంకా వాళ్ళెప్పుడు నగరానికి విచ్చేసినా లకారం పార్కులో దావత్తుల సత్కారం. డీల్ కుదిరినట్టుంది. కాలాంతరంలో సత్యం వద ధర్మం చర ఏ విధంగా సత్యం వద ధర్మం చెరగా మారిందో నాకు అప్పుడు అర్థమైంది. నా మరణం మీద విచారణ సుదీర్ఘకాలం నడుస్తూనే ఉంది. దాన్ని అంత త్వరగా ముగిస్తే ఎంక్వైరీ కమిటీకి దావత్తులు, లంచాలు ఎవరిస్తారు? చిల్లర కోసం కక్కుర్తిపడే అధికారులు, మేధావులు, విద్యావంతులున్నంత వరకు సామాన్యులకే కాదు, నా వంటి ఈ ఆత్మలకు ఆత్మఘోషనే. నా ఉద్యోగాన్ని తనకు కారుణ్య నియామకం ద్వారా ఇవ్వాలని నా భార్య పాపం ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి ఆమె చేతిలో ఉన్న కొద్ది పైసలు బస్సు ఛార్జీలకే ఖర్చయిపోయాయి. మెడిసిన్ చదవాలనుకున్న నా కూతురు ఫీజులకు భయపడి తెలంగాణ గురుకుల డిగ్రీ కళాశాలలో బిఏలో చేరింది. నా పెన్షన్ ఫైలు చాలా కాలం ఏజీ ఆఫీసులో పెండింగ్ ఫైల్స్ మధ్యన అలానే పడి ఉంది. అక్కడొక ఉత్తమ క్లర్క్ అవార్డీ అయిన ఉద్యోగి ఆ ఫైల్ పాడవకుండా మధ్య మధ్యలో ఎంతో దయతో యాంటీ ఫంగల్, యాంటీ వామ్ స్ప్రేలు చల్లుతూ ఉన్నాడు. నాకు పుత్ర సంతానం లేనందువల్ల కొంతకాలం పున్నామ నరకంలో వేలాడి తర్వాత స్వర్గానికి సాదరంగా తీసుకుపోబడ్డాను. అక్కడ స్వర్గాధిపతి దేవేంద్రుడు టీచర్స్ కాలనీలో నాకు సింగిల్ బెడ్రూమ్ ఇప్పించాడు. నేను అక్కడున్న సహస్రాధిక వయోవృద్ధ గురువుల ఆత్మలతో అకాల మరణాలు పొంది స్వర్గానికి చేరుకున్న బాలబాలికలు, యువతీ యువకులు, దేవతలు, ఋషుల పిల్లలతో ప్రతిరోజు ఒక వేకువ ప్రార్థన నిర్వహిస్తున్నాను. వారితో కలిసి గుండెల నిండుగా ఎలుగెత్తి వందే మాతరం, జనగణమనలు పాడుకుంటున్నాను. ఒక పుష్కరకాలం తర్వాత ఒకరోజు మా స్వర్గంలో మార్నింగ్ అసెంబ్లీలో ప్రార్థన ముగిసిన తర్వాత కింద భూమిపైన మా బడిని చూడాలనిపించింది. స్వర్గపు పొలిమేరల దారుల అంచుల వరకు వెళ్ళి కిందకు తొంగి చూశాను. ఆహా, ఏమి దృశ్యమది! బడిలో చిన్నారులంతా తెల్లటి యూనిఫామ్స్లో తిన్నటి వరుసల్లో కదలకుండా కళాత్మకంగా పేర్చిన
పాలరాతి ప్రతిమల్లా నీరెండకు మెరుస్తూ నిలబడి ఉన్నారు. అమోఘం. ఉపాధ్యాయులంతా సమయానికి వచ్చి పిల్లల ముందు నిలబడి శ్రద్ధగా ప్రార్థన నిర్వహిస్తున్నారు. చుట్టూ విశాలంగా పరికించి చూశాను. ఆ ఒక్క బడిలోనే కాదు, జిల్లా మొత్తం అన్ని పాఠశాలల్లో అదే సమయానికి బడి ప్రార్థన జరుగుతోంది. చిన్నారులు శ్రావ్యంగా ఆలపిస్తూ ఉన్న వందే మాతరం, జనగణమన పాటలు హిమాలయాల్లోని వేల శివసాధువుల ఓంకార నాదంతో శృతి కలిసినట్లుగా గంభీరంగా ప్రతిధ్వనిస్తున్నాయి. ఒక విస్మయఘాతానికి గురవుతూనే యాదృచ్ఛికంగా మా జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉన్న కలెక్టరేట్ ఆఫీసు వైపు చూశాను. కలెక్టర్ గారి ఛాంబర్లో అంత ఉదయాన్నే జిల్లా విద్యాశాఖాధికారి, కొందరు విద్యాధికారులు, ఇతర విద్యాశాఖ ఉద్యోగులు కూర్చుని ఉన్నారు. వారి ఎదురుగా ఉన్నతాసీనురాలై ప్రసన్న వదనంతో సమీక్షా సమావేశం నిర్వహిస్తోంది గంభీరమైన ఒక స్త్రీమూర్తి. ఆమెను గుర్తుపట్టగలిగాను. తను నా కూతురు విద్యాచందన, ఐఏఎస్. ఇప్పుడు మనం మన పిల్లల్లోనే మరలా జీవిస్తూ ఉంటాం అన్న డేవిడ్ కాపర్ ఫీల్డ్ నవలలోని మాట నాకు గుర్తొచ్చింది. ఆ క్షణంలో పొంగిపోయాను, పులకించిపోయాను. పై లోకాల నుండే బిడ్డకు ప్రేమార్ద్ర ఆశీస్సులు అందించాను. కథ సమాప్తమండి. కవితమ్మ వినిపించిన ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ను మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. నమస్కారం.